హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి నాగాలాండ్ రాష్ట్రం గురించి చేస్తున్నాం. నాగాలాండ్ రాష్ట్రం. ఓకే, నాగాలాండ్ యొక్క రాజధాని కోహిమా. సీఎం వచ్చేసి నైఫియో రియో, గవర్నర్ అజయ్ కుమార్ భల్లా. ఇక ఎంపీ స్థానాలు 1, రాజ్యసభ స్థానాలు 1, ఎమ్మెల్యే వచ్చేసి 60 స్థానాలు. అయితే ఇది ఎప్పుడు ఏర్పడింది? 1963 డిసెంబర్ 1న ఏర్పడింది. 1963 డిసెంబర్ 1న ఏర్పడింది. ఇక నాగాలాండ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇంగ్లీషు అధికార భాష కలిగిన ఏకైక రాష్ట్రం. ఇంగ్లీషు అధికార భాష కలిగిన ఏకైక రాష్ట్రం ఏదంటే మనకు నాగాలాండ్. ఇంగ్లీష్ అఫిషియల్ స్టేట్, ఓన్లీ వన్ స్టేట్ హ్యావ్ ది నాగాలాండ్. చూడమ్మా, అయితే ఈ ఇంగ్లీష్ ను మన దేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1835లో అమ్మా, 1835. ఇంగ్లీష్ ఇంట్రొడ్యూస్ ఇన్ ఇండియా 1835. సో అయితే ఎవరి యొక్క సూచన మేరకు ఇంగ్లీష్ ను ఇండియాలో ప్రవేశపెట్టారంటే రాజా రామమోహన్ రాయ్. ఎవరైనా రాజా రామమోహన్ రాయ్. ఈ రాజా రామమోహన్ రాయ్ ని ఏమంటామంటే భారత పితామహుడు అంటారు. ఫాదర్ ఆఫ్ ఇండియా రాజా రామమోహన్ రాయ్, లేదా ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా రాజా రామమోహన్ రాయ్. బట్ ఫాదర్ ఆఫ్ నేషన్ గాంధీ. సో రిమెంబర్ దిస్ పాయింట్. ఫాదర్ ఆఫ్ నేషన్ గాంధీ, జాతి పిత గాంధీ. భారత పిత రాజా రామమోహన్ రాయ్. ఓకే, సో చూసుకోండి, లేదా ఆధునిక భారత పితామహుడు అంటారు. ఓకే, ఆధునిక భారత పితామహుడు. మన దేశానికి ఇంగ్లీష్ కావాలని పట్టుబట్టిన మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే రాజా రామమోహన్ రాయ్. ఓకే, చూసుకోండి మా ఇది. నెక్స్ట్, భారత్ లో అతిపెద్ద బౌద్ధ ఆరామం తవాంగ్. భారత్ లో అతిపెద్ద బౌద్ధ ఆరామం తవాంగ్. ఎక్కడ ఉంది? నాగాలాండ్ లో ఉందిమ్మా. తవాంగ్ వచ్చేసి నాగాలాండ్ లో ఉంది. బిగ్గెస్ట్ బౌద్ధ ఆరామ ఇన్ ఇండియా తవాంగ్. అయితే ఇక్కడ గిరిజనులు అపతామి, అబోర్లు. ఇక్కడ గిరిజనులు ఎవరు? ట్రైబల్స్. అపతామీలు, అబోర్లు, మోంపాలు కాదు, మోంపాలు. ఓకే, మోప్లాలు అయితే మనకు ఎక్కడ కేరళలో ఉంటారు, కానీ మోంపాలు మనకు నాగాలాండ్లో ఉంటారు. ఈ ట్రైబల్స్ అపతామి, అబోర్లు, మోంపాలు. మనకు ఎక్కువసార్లు అడుగుతున్నాడు అపతామి, అబోర్లు ఎక్కడ ఉన్నారు? నాగాలాండ్ రాష్ట్రం. ఓకే, సో అత్యధిక శాతం క్రిస్టియన్స్ అత్యధిక శాతము క్రిస్టియన్స్ ఉండే రాష్ట్రం ఇది. క్రిస్టియన్స్ ఎందుకంటే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కదా. అయితే ఎక్కువ క్రిస్టియన్లు ఉండే రాష్ట్రం ఏదంటే మనకు కేరళ. అది గుర్తుపెట్టుకో, కేరళ గురించి అడుగుతున్నాడు దాదాపుగా. ఓకే, జాతీయ జెండాలో మార్పులు చేసిన తొలి రాష్ట్రం. మన జాతీయ జెండాలో మార్పులు చేసిన తొలి రాష్ట్రం ఇదిమ్మా. ఓకే, సో జాతీయ జెండాలో మార్పు చేసిన తొలి రాష్ట్రం. ఎవరైనా మన జాతీయ జెండాను తయారు చేసింది? పింగళి వెంకయ్య. అవర్ నేషనల్ ఫ్లాగ్ ఫౌండర్ పింగళి వెంకయ్య, మచిలీపట్నం. ఓకే, ఈ మన జాతీయ జెండా ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1947 జూలై 22. వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడప్పుడు అడుగుతుంటారు మనకు. 1947 జూలై 22. సో ఇట్ ఈస్ హెల్డ్ ఇన్ ఆఫీస్. నేషనల్ ఫ్లాగ్ హెల్డ్ ఇన్ ఆఫీస్. ఓకే, చూసుకోండి ఒకసారి. ఇక తర్వాత నాగాలాండ్ లో అతిపెద్ద పర్వతం సారామతి. నాగాలాండ్ లో అతిపెద్ద పర్వతము సారామతి. అతిపెద్ద పర్వతం నాగాలాండ్ లో అతిపెద్ద పర్వతము ఏదిమా? సారామతి పర్వతం. నాగాలాండ్ బిగ్గెస్ట్ మౌంటైన్ సారామతి. ఓకే, పోడు వ్యవసాయంలో ప్రథమ స్థానం గల రాష్ట్రం ఇది. చూడమ్మా, పోడు వ్యవసాయంలో ప్రథమ స్థానం గల రాష్ట్రం ఇది. ఏది? నాగాలాండ్ ప్రథమ స్థానం పోడు వ్యవసాయం. ఇక ది మోస్ట్ బాప్టిస్ట్ స్టేట్ ఇన్ ది వరల్డ్. ది మోస్ట్ బాప్టిస్ట్ స్టేట్ ఇన్ ది వరల్డ్. అని దేన్ని అంటారు? నాగాలాండ్ ను పిలుస్తారమ్మా.
ది మోస్ట్ బాప్టిస్ట్ స్టేట్ ఇన్ ద వరల్డ్ అని దేని పిలుస్తామంటే నాగాలాండ్ ని పిలుస్తారు. ఓకే, చూసుకోండి ఒకసారి. అలాగే సెక్రనీ పండుగ జరుపుకునే రాష్ట్రం సెక్రనీ పండుగ ఎవరు జరుపుకుంటారు? అంగామి గిరిజన జాతి వారు. అంగామి గిరిజన జాతి వారు జరుపుకుంటారు. యాస్, ఇది సెక్రనీ పండుగ జరుపుకునే వాళ్ళు ఎవరంటే అంగామి గిరిజన జాతి వాళ్ళు మనకు జరుపుకుంటారు ఇది పండుగ. అయితే నాగాలాండ్ అనేది చూసుకోండి, ఇంగ్లీష్ అధికార భాష కలిగిన రాష్ట్రం ఏదంటే నాగాలాండ్. ఇది ఎక్కువ సార్లు అడుగుతున్నాడు ఇంకా ఇంగ్లీష్ గురించి చూసుకోండి. అలాగే 1835 గురించి నేను చాలా చెప్పాను, ఒక 4 పాయింట్లు చెప్పాను. 1835లో కంప్యూటర్ ప్రవేశపెట్టారు. తర్వాత 1835లో మన తెలుగు పత్రిక సత్యదూత ప్రవేశపెట్టారు. ఎవరు? బల్లారి కిషన్ మెస్ని వారు మద్రాసు నుండి రిలీజ్ చేశారు సో 1835లో కంప్యూటర్ కనుగొన్నది చార్లెస్ బాబేజ్. ఇంగ్లీష్ ను ప్రవేశపెట్టారు అదే సంవత్సరము. కాబట్టి ఇవన్నీ కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అతిపెద్ద పర్వతం సారామతి, పోడు వ్యవసాయంలో ప్రథమ స్థానంలో రాష్ట్రం ఇది. సో ఇది నాగాలాండ్ కు సంబంధించింది. ఓకే, ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి ఓకే, ప్రతి చిన్న వీడియో కూడా వెరీ వెరీ వాల్యుబుల్ ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.